అసలే హరిహర వీరమల్లు డిజాస్టర్తో భారీగా నష్టపోయిన నిర్మాత ఏఎం రత్నంకి ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. సుమారు 5 ఏళ్ల పాటు సెట్స్ మీదున్న ఈ సినిమా ఎన్నో వ్యయ ప్రయాసలు పడి ఎట్టకేలకు జూలై 24న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు 70 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ను రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత పూర్తిగా డ్రాప్ అయిపోయింది. వారం తిరిగేసరికి థియేటర్ల నుంచే కనుమరుగైపోయి నిర్మాతలకు, బయ్యర్లకు తీవ్ర నష్టాలు చవిచూసేలా చేసింది. మొత్తంగా ఈ చిత్రానికి సుమారు 60 కోట్ల రూపాయల వరకు నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఏఎం రత్నం చతికిల పడ్డారు. కాగా ఈ చిత్రం ద్వారా తీవ్రంగా నష్టపోయిన బయ్యర్లు కనీసం జీఎస్టీ అయినా చెల్లించాలని నిర్మాత ఏఎం రత్నానికి రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే భారీ నష్టాలతో కుదేలైపోయిన రత్నం వారి డిమాండ్ ని తిరస్కరించారట. ఇప్పటికే తాను పూర్తిగా మునిగిపోయానని, తన దగ్గర డబ్బులు లేవని చెప్పారట. సినిమా నష్టంతో లాభంతో తనకు సంబంధం లేదన్నట్లుగా రత్నం మాట్లాడారట. దీంతో షాక్ అయిన బయ్యర్లు దీనిపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ బయ్యర్లు కోరుతున్నట్లుగా జీఎస్టీ చెల్లించాల్సి వస్తే సుమారు 12 నుంచి 15 కోట్ల రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుందట. ఈ నేపథ్యంలోనే తమకు న్యాయం చేయాలని బయ్యర్లు ఫిలిం ఛాంబర్ కి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో స్పందించిన ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు పవన్ కళ్యాణ్ తో మాట్లాడతామని హామీ ఇచ్చారట. ఏఎం రత్నం పూర్తిగా చేతులెత్తేయడంతో ఈ వివాదం ఇప్పుడు పవన్ కోర్టులోకి వెళ్లింది. తీవ్రంగా నష్టపోయిన బయ్యర్లను ఎవరు ఆదుకుంటారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. థియేటర్లలో ఫెయిల్ అయిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 20 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్లలో నాసిరకంగా అనిపించిన విఎఫ్ఎక్స్ ని తొలగించడంతో పాటు క్లైమాక్స్ ని కూడా మార్చి విడుదల చేశారు. అసురహననం పాటతో మూవీకి శుభం కార్డు వేసి పార్ట్ 2ని ప్రకటించారు. అయితే దీనిపై మూవీ లవర్స్, ఓటీటీ ఆడియన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు అన్న చందంగా మారింది నిర్మాత ఏఎం రత్నం పరిస్థితి. మరి ఈ వివాదాన్ని మన డిప్యూటీ సీఎం ఎలా డీల్ చేస్తారో చూడాలి.